ఈ కూటమి ప్రభుత్వం మొన్నటి దినం లోక్సభలోను మరియు రాజ్యసభలోను ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్ 2025కు మద్దతు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదర సోదరులందరినీ కూడా మోసం చేయడం జరిగింది, వెన్నుపోటు పొడవడం జరిగింది. అంత చేసిన తర్వాత కూడా ఈరోజు ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ తన నీచ సంస్కృతిని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించడం జరుగుతుంది. ఆ నీచ సంస్కృతి ఏంటంటే, అతను ఎలాగో ఈ రాష్ట్రంలోని 50 లక్షల మంది ముస్లింలను వెన్నుపోటు పొడిచి మోసం చేసి మరి ఈరోజు ఏదో ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా బురద జల్లాలి అనే ఆలోచనలో భాగంగానే కొందరు నిస్సిగ్గుగా కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మరి సోషల్ మీడియా ద్వారా మరి అవాస్తవాలను ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ఫేక్ ఐటీడీపీ నారా లోకేష్ ఆధ్వర్యంలో మరి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి బురద జల్లే కార్యక్రమం. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు ఏదైతే వ్యతిరేకించారు, మరి రాజ్యసభలో మరి వాళ్ళు మద్దతు ఇచ్చారు అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని మరి ఈరోజు లేవనెత్తడం జరిగింది. ఎంత నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు, నక్కా ఆనంద్ బాబు గారైతేమి, మరి మైనార్టీ నాయకుడు నాగుల్ మీరా గారు నిస్సిగ్గుగా మరి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ మీ నాయకునికి మా నాయకునికి తేడా ఏంటంటే అదే క్రెడిబిలిటీ. మా నాయకుడు ఒక్క మాట చెప్పాడంటే అది చేస్తాడు అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఓర్చుకొని నిలబడతాడు. కానీ మీ నాయకుని యొక్క వ్యక్తిత్వము పైన ఒక మాట, లోన ఒక మాట. మొన్నటి వరకు ముస్లిం మత పెద్దలందరూ కూడా కలిసినప్పుడు మరి అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ విందులో కూడా ఈ రాష్ట్రంలోనే ముస్లింలందరికీ కూడా హామీ ఇచ్చాడు. ముస్లింల మీద ఈగ వాలనీయను, నేను ఖచ్చితంగా ఆస్తులను పరిరక్షిస్తా, మీకు అండగా ఉంటా అని నమ్మబలికి మరి ఈరోజు వాళ్ళ ఎంపీల ద్వారా విప్ జారీ చేసి మరి లోక్సభలోను రాజ్యసభలోను మరి వక్ఫ్ సవరణ బిల్లును మరి ఏదైతే మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మా నాయకుడు అలా కాదు. గతంలో నుంచి కూడా ఒకే స్టాండ్ పైన ఉన్నాడు. ఒకటే మాట చెప్పాడు. ఎప్పుడైతే మా మత గురువులు ఆయన్ని కలిసిన తర్వాత ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, ఆ బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మా ఎంపీలు దాన్ని వ్యతిరేకిస్తారని చెప్పి మరి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే మరి లోక్సభలో మా ఫ్లోర్ లీడరు మరి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది మైనారిటీలకు వ్యతిరేకమైన బిల్లు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు,
ఇది మైనార్టీలకు చాలా కీడు చేస్తుంది, మరి వాళ్ళలో అనేక అపోహలు ఉన్నాయి, మరి ఖచ్చితంగా ఈ బిల్ని మరి ఏదైతే విత్డ్రా చేసుకోవాలి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా మరి ఏదైతే మిథున్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి అదే రీతిలో మరి రాజ్యసభలో కూడా మా పార్లమెంటరీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు కూడా క్లియర్ కట్గా ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ సుమారుగా 10 నిమిషాల సేపు మాట్లాడుతూ మరి ఇది రాజ్యాంగబద్ధమైన బిల్లు కాదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు, ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్ కలిగించిన హక్కులు ఏదైతే 14, 15, 25, 26 పూర్తిగా ఉల్లంఘన జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఏదైతే బిల్లును మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా మరి మాట్లాడుతూ మరి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు కూడా వేయడం జరిగింది. మరి కానీ కొన్ని సోషల్ మీడియాల్లో మరి ఎక్కడ విప్ జారీ చేయలేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కొందరు పార్లమెంట్ సభ్యులు మరి దానికి మద్దతు ఇచ్చారని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని మరి ఈరోజు లేవనెత్తడము చాలా దుర్మార్గం. మరి ఇదే నీచమైన రాజకీయం చంద్రబాబు నాయుడు ఆడే నీచమైన రాజకీయం ఇలాగే ఉంటుంది. మరి ఈరోజు ఒకటే మా యొక్క పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మరి ఏదైతే ఇష్యూ చేసిన విప్ ఇది, ఆ విప్లో ఏముందంటే డిస్కషన్ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ టు బి హెల్డ్ టుడే ఇన్ ది రాజ్యసభ. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the Waqf Amendment Bill. ఏమంటున్నారు? ఏదైతే ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు సంబంధించి రాజ్యసభలో చర్చ జరగబోతుంది, మీరందరూ కూడా రాజ్యసభ ఎంపీలందరూ కూడా సభ్యులందరూ కూడా మరి అందరూ కూడా పూర్తిగా హాజరై మరి ఆ ఓటింగ్లో పాల్గొని మరి ఆ ఓటింగ్లో కూడా ఓటు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా వెయ్యాలి అని చెప్పి కూడా మరి విప్ జారీ చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి అన్ని నేషనల్ ఛానల్స్లో కూడా చూపించడం జరిగింది. మరి ఏదైతే రాజ్యసభలో మరి ఈ బిల్లు ఆమోదం ఎలా పొందిందంటే, ఆమోదానికి మద్దతు ఇచ్చిన వాళ్ళు 125 మంది సభ్యులు ఆమోదానికి వాళ్ళు మద్దతు ఇస్తే వ్యతిరేకంగా 95 ఓట్లు రావడం జరిగింది. మరి దాంట్లో వ్యతిరేకంగా ఎవరెవరు ఓటు వేశారంటే 95 ఓట్లకు గాను కాంగ్రెస్ 27, తృణమూల్ కాంగ్రెస్ 13, డిఎంకే 10, సమాజ్వాదీ పార్టీ 4, ఆప్ పార్టీ 10, ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఆర్జేడీ పార్టీకి సంబంధించిన 5 ఎంపీలు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7, మరి అదేవిధంగా మరి అదర్స్ అంటే ఇండిపెండెన్స్ మిగతా చిన్న పార్టీలు అన్నీ కలిపి 19, అన్నీ కలిస్తే 95. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఓట్లతో కలిపి 95 ఓట్లు వ్యతిరేకంగా రాజ్యసభలో మరి ఏదైతే ఈ వక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా ఓట్లు పడడం జరిగింది. మరి అదేవిధంగా అనుకూలంగా 125 ఓట్లు వేశారు. దాంట్లో ఎవరు? బీజేపీ 98, జేడీయూ 4, మరి ఎన్సీపీ 3, టీడీపీ 2, మరి జేడీఎస్ 1, మరి అదేవిధంగా మరి ఏదైతే ఇండిపెండెంట్స్ మరి చిన్న పార్టీలు 11, మరి అదేవిధంగా మనోనీత్ అనేది 6, అన్నీ కలిపితే 125 ఓట్లు అనుకూలంగా వేయడం జరిగింది. మరి ఈరోజు ఇవన్నీ కూడా మేము చెప్పినామా? ఇది కాదు ఫిగర్స్, ఇది నేషనల్ మీడియా మరి ఏదైతే రాజ్యసభ నుంచి వచ్చిన దానికి మరి వాళ్ళందరూ కూడా చూపించిన పరిస్థితి. మరి ఇంత స్పష్టంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు అందరికీ రాజ్యసభ సభ్యులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులకు మరి ఏదైతే ఈ విప్ను ఇచ్చి మరి ఈరోజు ఆ సభ్యులందరూ కూడా ఆ చర్చలో పాల్గొని మన నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు అనర్గళంగా 10 నిమిషాలు ఆ బిల్లు ఏ రకంగా
మైనార్టీలకు మరి వ్యతిరేకిస్తున్నారు, మైనార్టీలకు ఏ రకంగా ఈ బిల్లు వ్యతిరేకమని చెప్పి మరి ఆ సెక్షన్స్తో సహా కోట్ చేస్తూ మరి ఈ కారణంగానే మేము ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా మరి ఈరోజు టీడీపీ నాయకులు కానీ మరి ఈరోజు టీడీపీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మరి ఈరోజు కేవలం ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కటి గమనించాలి, ఒక నాయకుని వ్యక్తిత్వం గురించి మీరు బాగా ఆలోచన చేయాలి. మా నాయకుడు మొదటి నుంచి ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాటకు కట్టబడి ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మరి ఆ మాటకు కట్టబడి ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. అతని స్వార్థం కోసం, అతని స్వార్థ రాజకీయాల కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు. మరి ఈరోజు అదే తరహాలోనే ఈరోజు యావత్ ముస్లిం సమాజాన్ని ఈరోజు మోడీ కాళ్ళ వద్ద పెట్టి బేరమాడడం జరిగింది. ఈరోజు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి ఈరోజు 50 లక్షల పైబడి ఈరోజు ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వాళ్ళ మనోభావాల్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళ మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు చేస్తున్నా మరి అనేక మత గురువులు వారిని ఆయన కలిసినా కూడా ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఆయన ఏదైతే ఈ కుర్చీలో ఉండాలి అనే ఆలోచనతోనే మరి కేంద్రంతో అండగాకి ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈరోజు ముస్లింల ద్రోహిగా నిలవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా చెప్తున్నాడు, నేను ఆ బిల్లుకు మద్దతు ఇచ్చాను అని చెప్తున్నాడు. మరి నువ్వు అలా చెప్పడం లేదు. ఒక పక్క మైనార్టీలకు నేను అండగా ఉంటానంటావు, మీ ఆస్తులను పరిరక్షిస్తానంటావు. మరి ఈరోజు నువ్వు ఈ రకంగా ముస్లింలకు వ్యతిరేకమైన ఈ బిల్లుకు నువ్వు మద్దతు ఇస్తావు. మరి ఏ రకంగా నిన్ను మైనార్టీలు నమ్మాలి? మరి ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే జేడీయూలో అనేక మంది ముస్లిం మైనార్టీ నాయకులు ఇప్పటికే రాజీనామాలు చేసి బయటికి వస్తున్నారు. ఈరోజు మా ఆస్తుల్ని మరి ఏదైతే ఆక్రమించుకోవాలని చెప్పి ఒక దురాలోచనతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. మా తాతలు ముత్తాతలు మన కోసం పెట్టిన ఈ ఆస్తుల్ని ఏదో ఒక రకంగా కాజేయాలని ఒక కుటిలమైన ప్రయత్నం ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడము, దాంట్లో మీరు ఉండడము అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ముస్లిం మైనార్టీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కానీ జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమాజం, ముస్లిం సమాజం మీరు కనుక నిర్ణయం తీసుకొని బయటికి రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేస్తారు. ఖచ్చితంగా మీ ఇళ్లను కూడా ముట్టడి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రాజీనామాలు చేసే దాంట్లో ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యమిస్తారు. మరి ఖచ్చితంగా అవన్నీ కూడా చేయకపోతే మిమ్మల్ని ఈ సమాజం నుంచి కూడా మీకు వెలివేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా హెచ్చరిస్తారు.